హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. సో మనకి పేపర్ 2 అనాలిసిస్ అయితే కంప్లీట్ అయింది. జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్. జనరల్ సైన్స్ క్లాస్ అలాగే మన క్వశ్చన్స్ వచ్చినవి కావచ్చు, కీ కావచ్చు, నేను మీకు వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఆ పీడిఎఫ్ కూడా నేను మీకు క్వశ్చన్ పేపర్ అండ్ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో సేమ్ విత్ పేపర్ 1 ఈ యొక్క అనాలిసిస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ క్వశ్చన్ పేపర్ కూడా మీకు టెలిగ్రామ్ లో అవైలబుల్ గా ఉంటుంది, రైట్? అండ్ నెక్స్ట్ గోయింగ్ టు ది ఫస్ట్ క్వశ్చన్. హిందాల్కో ఇండస్ట్రీస్ ప్లాన్స్ టు ఇన్వెస్ట్ 586 crore ఇన్ ఆంధ్రప్రదేశ్. మరి ఏ కంపెనీకి చెందినటువంటి ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అంటే యాపిల్ కంపెనీ, ఐఫోన్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బికేమ్ ది ఫస్ట్ టు హ్యావ్ 100% CCTV కెమెరా కవరేజ్ అంటే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. నెక్స్ట్, ద డిపార్ట్మెంట్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్ ఏ ప్రోగ్రామ్ లాంచ్ చేసింది టు అచీవ్ 100% లిటరసీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే అక్షర ఆంధ్ర. ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ రైల్వేస్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ కంట్రీస్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ కోచ్. ఎక్కడ టెస్ట్ చేయడం జరిగింది? చెన్నైలో టెస్ట్ చేశారు. ఆప్షన్ 1. నెక్స్ట్, విచ్ రిలీజియస్ సెక్ట్ ఎంజాయిడ్ గ్రేట్ పాపులారిటీ అండర్ ఈస్టర్న్ చాళుక్యాస్. తూర్పు చాళుక్యుల టైంలో ఏ రిలీజియన్ అనేది ఎక్కువగా పాపులారిటీ పొందడం జరిగింది అంటే శైవిజం. ఆప్షన్ 1. బుద్ధిజం అనేది డిక్లైనింగ్ స్టేజ్ కి వచ్చింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇస్ నోన్ యాజ్ లైఫ్ లైన్ ఆఫ్ నార్త్ కోస్టల్ ఆంధ్ర. ఇది మనకి పోలవరం ఆన్సర్ అవుతుంది, అలాగే నార్త్ కోస్టల్ ఆంధ్ర అంటున్నాడు కాబట్టి మోస్ట్లీ వంశధార కూడా ఆన్సర్ అవ్వచ్చు. సో ఈ యొక్క క్వశ్చన్ ని హోల్ లో పెట్టండి అంటిల్ ఏపీపీఎస్సీ గివ్స్ ది అఫీషియల్ కీ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ అక్రాస్ ది తుంగభద్ర రివర్ అంటున్నాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. తుంగభద్ర డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్, ద పులికాట్ లేక్ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ది బే ఆఫ్ బెంగాల్ బై విచ్ ఐలాండ్ అంటున్నాడు. పులికాట్ లేక్ అనేది మనకి శ్రీహరికోట ఐలాండ్ తో సపరేట్ చేయబడి ఉంటుంది ఫ్రమ్ బే ఆఫ్ బెంగాల్. నెక్స్ట్, విచ్ ఆర్టికల్ ఈస్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీ మనకు తెలుసు, ఆర్టికల్ 14 నుంచి 18 వరకు మనకు ఈక్వాలిటీకి సంబంధించి ఉంటాయి. నెక్స్ట్, విచ్ షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ లిస్ట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజెస్. ఏ షెడ్యూల్లో ఉంటాయండి అఫీషియల్ లాంగ్వేజెస్? 8th షెడ్యూల్. నెక్స్ట్, ద 24th జైన్ తీర్థాంకర. 24th ఎవరు మనకి? వర్ధమాన మహావీర వస్తారు. ఫస్ట్ వచ్చేసి ఋషభనాథ అనమాట. నెక్స్ట్, ఇన్ 326 BC అలెగ్జాండర్ ఇండియాకి రావడం జరుగుతుంది. ఏ మౌంటైన్ పాస్ ని క్రాస్ చేసుకుని వస్తారు అంటే ఖైదర్ పాస్, రైట్? నెక్స్ట్, ది అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ శాతవాహనాస్. అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ శాతవాహనాస్ వచ్చేసి ప్రాకృత్ లాంగ్వేజ్. ప్రాకృత్ తర్వాత దేంతో రీప్లేస్ చేస్తారు? కుంతాల శాతకర్ణి టైం పీరియడ్ లో సాంస్క్రిట్ అవుతుంది, అది రీప్లేస్ చేయదు. పాపులారిటీ అనేది సాంస్క్రిట్ కి వస్తుంది, రైట్? నెక్స్ట్, రాజతరంగిణి వాస్ కంపోజ్డ్ బై. రాజతరంగిణి బుక్ ఎవరు రాశారు మనకి? కల్హానాస్ రాజతరంగిణి, కశ్మీర్ యొక్క హిస్టరీ. నెక్స్ట్, కైలాసనాథ టెంపుల్ ఎట్ ఎల్లోరా. ఎల్లోరా కన్స్ట్రక్ట్ చేసింది ఎవరు అంటే కృష్ణ 1 వస్తుంది. ఓకే, అదే కంచిలో అయితే నరసింహవర్మ 1 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. స్టేట్ లో అయితే చీఫ్ మినిస్టర్, డిస్ట్రిక్ట్ లో అయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్. నెక్స్ట్ క్వశ్చన్. సునామీస్ ఎఫెక్టింగ్ ఇండియా మోస్ట్లీ ఆరిజినేట్ ఫ్రమ్ విచ్ ఓషన్. ఏ ఓషన్ లో ఆరిజినేట్ అవుతాయండి సునామీస్? ఇండియన్ ఎఫెక్ట్ చేసేటువంటి సునామీస్ ఇండియన్ ఓషన్ లో ఆరిజినేట్ అవుతాయి. ఆప్షన్ 2. 18th క్వశ్చన్. విచ్ ఆర్గనైజేషన్ మేనేజెస్ డిజాస్టర్ రెస్పాన్స్ ఇన్ ఇండియా. డిజాస్టర్ రెస్పాన్స్ ని ఏ ఆర్గనైజేషన్ మేనేజ్ చేస్తుంది? NDMA, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. నెక్స్ట్, విచ్ డిజాస్టర్ ఈస్ మెజర్డ్ యూజింగ్ ది సఫీర్ సింప్సన్ స్కేల్. ఈ స్కేల్ ని యూజ్ చేసి దాని యొక్క తీవ్రతని దేన్ని మెన్షన్ చేస్తాము లేదంటే దేన్ని మెజర్ చేస్తాము అని అడుగుతున్నారు. హరికేన్స్ యొక్క తీవ్రతని మెజర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ ఎట్ స్కూల్స్. స్కూల్ లెవెల్లో డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ ని మనం మెయింటైన్ చేయడానికి ఏది ఇంపార్టెంట్? ఈ 4 ఆప్షన్స్ లో అంటున్నాడు. ఇగ్నోరింగ్ ఎవాక్యుయేషన్ ప్లాన్స్ కాదు, స్టోరింగ్ ఓన్లీ బుక్స్ కాదు, క్లోజింగ్ స్కూల్స్ పర్మనెంట్లీ కాదు. ఆప్షన్ 1 కండక్టింగ్ మాక్ డ్రిల్స్. సో జస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాను, బికాస్ తక్కువ టైంలో మీరు కీ అనేది చెక్ చేసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అ సస్టైనబుల్ ప్రాక్టీస్ ఇన్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ లో ఏది సస్టైనబుల్ ప్రాక్టీస్ మనకి? ఎక్సెసివ్ యూస్ ఉండదు, అలాగే ఓవర్ యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఉండదు, మోనోకల్చర్ ఉండదు. ఆప్షన్ 2 క్రాప్ రొటేషన్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ డస్ గ్రీన్ ఎకానమీ ఫోకస్ ఆన్. గ్రీన్ ఎకానమీ అనేది దేని మీద ఫోకస్ చేస్తుంది? గ్రీన్ ఇండస్ట్రీస్ ని ప్రమోట్ చేస్తూ గ్రీన్ జాబ్స్ ని క్రియేట్ చేయడానికి ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ డస్
వాట్ రోల్ డస్ బయోడైవర్సిటీ ప్లే ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ లో బయోడైవర్సిటీ యొక్క రోల్ ఏంటి అంటున్నాడు. ఎకోసిస్టమ్ ని సపోర్ట్ చేయడం, లైక్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ ఏవైతే ఫుడ్, వాటర్ అండ్ ఎయిర్ క్వాలిటీ ఉంటాయో దాన్ని సపోర్ట్ చేయడం అనమాట. 24th క్వశ్చన్, హౌ డస్ ఎనర్జీ ఎఫిషియన్సీ కంట్రిబ్యూట్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్? ఎనర్జీ ఎఫిషియన్సీ ఎలా కంట్రిబ్యూట్ చేస్తుంది సస్టైనబుల్ డెవలప్మెంట్ కి అంటే ఆ యొక్క నీడ్, న్యూ ఎనర్జీ రిసోర్స్ ని మనం తయారు చేసేటువంటి నీడ్ ని తగ్గిస్తుంది. ఆప్షన్ 2 ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ది ప్రైమరీ కాజ్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్? గ్లోబల్ వార్మింగ్ కి ప్రైమరీ కాజ్ ఏంటి అంటున్నాడు. ఇక్కడ 2 ఆప్షన్స్ రావచ్చు, ఇంక్రీజ్ ఇన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, డిఫారెస్టేషన్. డిఫారెస్టేషన్ చేసాము అంటే కార్బన్ ఎమిషన్స్ అనేవి మనకి ఇంక్రీజ్ అవుతాయి అనమాట. అలాగే ఇంక్రీజ్ ఇన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కూడా మనకి గ్లోబల్ వార్మింగ్ కి దారి తీస్తుంది. సో ఇవి రెండిట్లో ప్రైమరీ కాజ్ అంటున్నాడు కాబట్టి మరి ఏపీపీఎస్సీ దేన్ని ప్రైమరీ కాజ్ అని భావిస్తే అదే ఆన్సర్ అవుతుంది కాబట్టి ఈ ఆన్సర్ కూడా హోల్లో పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ ది ఐడియా ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్? ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫస్ట్? బ్రోట్ల్యాండ్ కమిషన్ 1987 లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ అన్ని ఆల్రెడీ మనం మోస్ట్లీ డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాంటింగ్ ట్రీస్ అండ్ రెడ్యూసింగ్ ప్లాస్టిక్ యూజ్ మెయిన్లీ సపోర్ట్ విచ్ పిల్లర్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్? అంటే ఇక్కడ మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఏంటి అంటే 1 to 17 లో ఏ గోల్ అని అడగలేదు, వాడే ఇచ్చేసి ఏదో సెలెక్ట్ చేసుకోమని అడిగాడు కాబట్టి ప్లాస్టిక్ కాబట్టి ఇక్కడ మనకి ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, హౌ మెనీ గోల్స్? ఎస్టీజీలో ఎన్ని గోల్స్ ఉన్నాయి? ఇప్పుడే అన్నాము 17 గోల్స్ ఉన్నాయి. సో ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్లోబల్ ట్రీటీస్ ఫోకస్ ఆన్ ప్రొటెక్టింగ్ ది ఓజోన్ లేయర్? ఓజోన్ లేయర్ కి సంబంధించి ట్రీటీ ఏముంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మాంట్రియల్ ప్రోటోకాల్ అన్నమాట. నెక్స్ట్, which of the following gases traps heat in atmosphere and contributes most to the greenhouse effect? ఏదవుతుంది ఇక్కడ ఆన్సర్? కార్బన్ ఎమిషన్స్ కాబట్టి ఆప్షన్ 3 కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, which country honored Indian Prime Minister Shri Narendra Modi ji with Grand Cross of the Order of Mackay-Rose 3? ఈ అవార్డ్ ని ప్రైమ్ మినిస్టర్ మోడీజీ గారికి ఏ కంట్రీ ఇచ్చింది? సైప్రస్ అనే కంట్రీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ సెలెక్టెడ్ ఫర్ ఇస్రోస్ గగన్యాన్ మిషన్? ఇక్కడికి హాఫ్ క్వశ్చన్ కంప్లీట్ అయితే మీకు ఆన్సర్ కరెక్ట్ గా ఎక్కడ తెలుస్తుంది అంటే రీసెంట్లీ ట్రావెల్ టు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనే దగ్గర మీకు ఆన్సర్ ఇంకా క్లారిటీ వస్తుంది. ఆప్షన్ 2 శుభాన్షు శుక్లా. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఆర్ ద 2 డిస్టింగ్విష్డ్ ఉమెన్ ఆఫీసర్స్? ఆపరేషన్ సింధూర్ ని లీడ్ చేసినటువంటి 2 ఉమెన్ ఆఫీసర్స్. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టి మనకి వీళ్ళిద్దరూ స్పీచ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 2 కల్నల్ సోఫియా కురేషియన్, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ గారు. నెక్స్ట్, what is the primary objective of this స్త్రీ శక్తి స్కీమ్ launched by AP గవర్నమెంట్ అంటున్నారు. స్త్రీ శక్తి దేనికండి? ఫ్రీ బస్ ట్రావెల్ ఫర్ ఉమెన్. ఆప్షన్ 2. which district in Andhra Pradesh was chosen as the site for major new wind power project partnership? న్యూ విండ్ పవర్ ప్రాజెక్ట్ పార్ట్నర్షిప్ కి అనంతపూర్ ని చూస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ ఫోటోసింథసిస్? ప్లాంట్స్ లో ఫోటోసింథసిస్ యొక్క మెయిన్ రోల్ ఏంటి? టు మేక్ దేర్ ఓన్ ఫుడ్. అందుకే కదా ప్లాంట్స్ ని ఆటోట్రోప్స్ అంటాం. నెక్స్ట్, విచ్ ఆర్గనల్ ఈస్ కాల్డ్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని ఏ ఆర్గనల్ ని పిలుస్తాం? మైటోకాండ్రియా అని పిలుస్తాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది ఓజోన్ లేయర్ ఇన్ అర్త్ అట్మాస్ఫియర్? అర్త్ అట్మాస్ఫియర్ లో ఓజోన్ లేయర్ యొక్క రోల్ ఏంటి? అర్త్ కి ఒక షీల్డ్ లాగా పనిచేస్తుంది. అల్ట్రా వైలెట్ రేడియేషన్ అనేవి అర్త్ సర్ఫేస్ కి రీచ్ అవ్వకుండా. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, వాట్ ఈస్ అ జీన్? జీన్ అంటే ఏంటి? హెరిడిటరీ యూనిట్. ఆప్షన్ 1. దీన్నే రివర్స్ లో పేపర్ 2 లో కూడా క్వశ్చన్ అనేది అడగడం జరిగింది, జనరల్ సైన్స్. 40th క్వశ్చన్, వాట్ ఈస్ వర్మీ కంపోస్ట్? వర్మీ కంపోస్ట్ అంటే ఏంటి? అర్త్వామ్స్ అనేవి ఒక ఆర్గానిక్ వేస్ట్ ని రిచ్ మాన్యూర్ గా తయారు చేస్తే దాన్నే వర్మీ కాంపోస్ట్ అంటాం. నెక్స్ట్, which constitutional amendment added the words socialist and secular to the preamble? ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాడ్ చేస్తుంది? 42nd amendment in the year 1976. నెక్స్ట్ క్వశ్చన్, హూ అపాయింట్స్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎవరు అపాయింట్ చేస్తారు? సుప్రీం కోర్ట్ కొలీజియం అపాయింట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ప్రెసిడెంట్ కాదు, చాలా మంది ప్రెసిడెంట్ అని కన్ఫ్యూజ్ అవుతారు. ప్రెసిడెంట్ అపాయింట్ చేయదు. ఇన్ ద కేస్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్ట్ కొలీజియం అనేది అపాయింట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండికేట్స్ దట్ ఇండియా హ్యాస్ అడాప్టెడ్ ది పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అని ఏ ఫీచర్ ద్వారా చెప్తాము అంటున్నారు.
collective responsibility of the Council of Ministers to the legislature. So answer వచ్చేసి option 3. Next question. Under which article can the President of India proclaim national emergency? National emergency 352, 356 and 365 వచ్చేసి President rule, 360 వచ్చేసి financial emergency. Next. The economist who spoke about the vicious circles of poverty. ఎవరు మాట్లాడారు? రాగ్నర్ నర్క్స్. ఆప్షన్ 1 ఆన్సర్. నెక్స్ట్, ఇవన్నీ రీజనింగ్ క్వశ్చన్స్. ఈ రీజనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా నేను మీకు కీ అనేది మార్క్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ గోల్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటున్నాడు. ఏది నాట్ ఎ గోల్? ఎక్స్ప్లాయిటింగ్ న్యాచురల్ రిసోర్సెస్ టు ద ఫుల్లెస్ట్ అనేది నాట్ అ గోల్. ఆప్షన్ 3. నెక్స్ట్, NDMA స్టాండ్స్ ఫర్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఆప్షన్ 1. విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఈజ్ మోస్ట్ ప్రోన్ టు సైక్లోన్స్? మోస్ట్లీ కోస్టల్ స్టేట్స్ ఉంటాయి. కోస్టల్ స్టేట్స్ లో కూడా బే ఆఫ్ బెంగాల్లో ఎక్కువ సైక్లోన్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో పంజాబ్ అండ్ రాజస్థాన్ తీసేసేయండి. ఆంధ్రప్రదేశ్ బే ఆఫ్ బెంగాల్ కి నియరెస్ట్ కోస్టల్ స్టేట్ కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. ది ఇన్స్ట్రుమెంట్ యూజ్ టు మెజర్ ఎర్త్ క్వేక్స్ యొక్క తీవ్రతని ఎలా మెజర్ చేస్తాము? సిస్మోగ్రాఫ్ ద్వారా మెజర్ చేయడం జరుగుతుంది. సైక్లోన్స్ ఫార్మ్ ఓవర్ విచ్ టైప్ ఆఫ్ వాటర్ బాడీస్? ఏ టైప్ ఆఫ్ వాటర్ బాడీస్ లో సైక్లోన్స్ అనేవి ఏర్పడతాయి? ఓషన్స్ మీద ఏర్పడతాయి. సింపుల్ గా చెప్పాలంటే క్వశ్చన్ కి ఆన్సర్ అనేది క్వశ్చన్ పేపర్ లోనే చాలా క్వశ్చన్స్ ఉందండి. మీరు జస్ట్ కొంచెం థింక్ చేసి ఆన్సర్ చేస్తుంటే సరిపోతుంది. చాలా మంది పేపర్ 1 లో చాలా మంచి మార్క్స్ తెచ్చుకున్నారు. ఐ థింక్ మోస్ట్లీ 80 to 90 మార్క్స్ కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ పేపర్ 2 లో కూడా ఐ థింక్ చాలా మంది మంచి మార్క్స్ తెచ్చుకున్నారు. చాలా మంది మెసేజ్ కూడా చేస్తున్నారు. ఐ డోంట్ హ్యావ్ టైం, చూస్తాను, అందరికి డెఫినెట్ గా రిప్లై కూడా ఇస్తాను. ఐ థింక్ ఇప్పటి వరకు హైయెస్ట్ మార్క్స్ ఇస్ 130+. ఓకే, నెక్స్ట్. ద భోపాల్ గ్యాస్ ట్రాజడీ వాస్ కాస్డ్ బై. భోపాల్ గ్యాస్ ట్రాజడీ క్వశ్చన్ లోనే ఉంది చూడండి. గ్యాస్ ట్రాజడీ, గ్యాస్ లీకేజ్. నెక్స్ట్, along with Madan Mohan Malviya, who is the founding member of Banaras Hindu College? ఎవరంటే Annie Besant. ఆప్షన్ 1. నెక్స్ట్, from which university B.R. Ambedkar received an honorary literature degree in 1953? ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఈ పట్టాని పొందడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. హూ వాస్ ది ఫారెన్ అంబాసిడర్ విజిటెడ్ మౌరియన్ కోర్ట్? మౌరియన్ కోర్ట్ అంటేనే అర్థమైపోతుంది, ఇండికా బై మెగస్తనీస్. ఇండికా బుక్ ని రాయడం జరుగుతుంది అబౌట్ అడ్మినిస్ట్రేషన్, ఎకానమీ అండ్ అర్బన్ లైఫ్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ అ కామన్ ఫీచర్ ఆఫ్ రాజ్పుట్స్ వార్ స్ట్రాటజీ? రాజ్పుట్స్ వార్ స్ట్రాటజీ వచ్చేసి 2 టైప్స్ ఫాలో అవుతారు. ఇనీషియల్ గా వచ్చేసి డైరెక్ట్ కాంబాట్, అంటే ఏమంటారు, పిరికితనం అనేది లేకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి వార్ని అనేసి వీళ్ళు ఫాలో అవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే కొన్ని ఇయర్స్ తర్వాత లేటర్ రాజ్పుత్ రూలర్స్ వచ్చేసి గొరిల్లా వార్ఫేర్ ని ఫాలో అవ్వడం జరుగుతుంది. సో ఇవి రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వచ్చు. సో ఈ క్వశ్చన్ ని కూడా హోల్లో పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్. అవేస్తా వాస్ రిటర్న్ ఇన్. అవేస్తా అనే బుక్ ని ఏ లాంగ్వేజ్ లో రాశారు అంటే ఇరానియన్ లాంగ్వేజ్ లో రాయడం జరుగుతుంది. లేదంటే పర్షియన్ ఇచ్చినా కూడా ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. కరీమా ఈస్ టాలర్ దాన్ సరిత. సో దీనికి ఆన్సర్ ఐ థింక్ ఆప్షన్ 2. సో ఇవన్నీ కూడా నేను మీకు ఆన్సర్స్ మార్క్ చేసి టెలిగ్రామ్ లో పీడిఎఫ్ అనేది పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వైట్ రెవల్యూషన్? వైట్ రెవల్యూషన్ దేనికి? మిల్క్ ప్రొడక్షన్ ని ఇంక్రీజ్ చేయడానికి. ఆప్షన్ 1. నెక్స్ట్. విచ్ ఆఫ్ దీస్ ఈస్ ఎ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ? ఏదండి? ఆప్షన్ 3, విండ్ ఎనర్జీ. నెక్స్ట్. విచ్ స్టేట్ హోస్టెడ్ ది ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025? 2025 లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏ స్టేట్ హోస్ట్ చేసింది? ఆప్షన్ 2, బీహార్. నెక్స్ట్. హూ చైర్డ్ ద కమిటీ సెటప్ టు రివ్యూ రిఫార్మ్స్ ఇన్ ఇన్సూరెన్స్ సెక్టార్? ఇన్సూరెన్స్ సెక్టార్ లో ఎవరు కమిటీ హెడ్ గా నిర్వర్తించడం జరిగింది? దినేష్ కారా. ఆప్షన్ 2. నెక్స్ట్. విచ్ సిటీ వాస్ డిక్లేర్డ్ ద క్లీనెస్ట్ సిటీ? చాలా ఇయర్స్ నుంచి మనకు కంటిన్యూస్ గా క్లీనెస్ట్ సిటీగా డిక్లేర్ అవుతూ వస్తుంది ఇండోర్. అండ్ సేమ్ ఈ ఇయర్ కూడా రిపీట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్. ద స్టేట్ విచ్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మైకా వచ్చేసి ఆంధ్రప్రదేశ్, ఇంకా పర్టికులర్ గా నెల్లూరు డిస్ట్రిక్ట్. నెక్స్ట్.
లాంగెస్ట్ నేషనల్ హైవే పాసింగ్ త్రూ ఆంధ్రప్రదేశ్, పాసింగ్ త్రూ ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు కాబట్టి ఆన్సర్ NH16 అనమాట. నెక్స్ట్ చిల్కా లేక్, చిల్కా లేక్ అనేది ఎక్కడుంది మనకి ఒడిశాలో ఉంది. నెక్స్ట్ విచ్ స్టేట్ ఇన్ ఇండియా హ్యాస్ లాంగెస్ట్ కోస్ట్ లైన్, రీసెంట్ గా రివైజ్డ్ అయిన కోస్ట్ లైన్స్ ని కూడా మైండ్ లో పెట్టుకుంటే ఫస్ట్ గుజరాత్ ఉంటుంది, సెకండ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. సో ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి రివర్ డివైడ్స్ ఇంటూ హౌ మెనీ డిస్ట్రిబ్యూటరీస్ బిఫోర్ ఎంటరింగ్ ది బే ఆఫ్ బెంగాల్, బిఫోర్ ఎంటరింగ్ బే ఆఫ్ బెంగాల్ ఎన్ని డిస్ట్రిబ్యూటరీస్ గా డివైడ్ అవుతుంది అంటే యాక్చువల్లీ 7 ఉంటాయి, ఇక్కడ 7 ఆప్షన్ లేదు కాబట్టి దీనికి కనుక అబ్జెక్షన్ రైజ్ చేస్తే మార్క్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ ది ఇండియన్ రూపీ సైన్, ఈ మార్క్, ఈ ఇండియన్ రూపీ సింబల్ అనేది ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది అంటే జూలై 2010 నుంచి వచ్చింది. ఆంధ్ర బ్యాంక్ వాస్ మర్జ్డ్ ఇన్ విచ్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ ని అలాగే కార్పొరేషన్ బ్యాంక్ ని మనం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మర్జ్ చేయడం జరిగింది. ఆప్షన్ 2. మిడ్ డే మీల్ స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశాము, 1995 లో లాంచ్ చేయడం జరిగింది. ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్, సింపుల్ గా చెప్పాలంటే IFSC కోడ్ అంటాం కదండి, ఆ IFSC కోడ్ అనేది ఎన్ని డిజిట్స్ ఉంటుంది అంటున్నారు, 11 డిజిట్స్ ఉంటుంది. నెక్స్ట్ ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి, సింపుల్ గా ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ చేస్తే మనకి ప్రైమరీ డెఫిసిట్ అంటాం. ఆప్షన్ 1. హరిహర అండ్ బుక్కా బిలాంగ్ టు డాష్ డైనాసిటీ, హిస్టరీలో విజయనగరం నుంచి ఈ క్వశ్చన్ అడిగాడు. హరిహరాయ అండ్ బుక్కరాయ బిలాంగ్స్ టు సంగమ డైనాసిటీ. నెక్స్ట్ డెక్కన్ ప్లాట్యూ ఈజ్ మోస్ట్లీ కంపోజ్డ్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ రాక్స్ అంటున్నాడు, బసాల్ట్ రాక్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సాయిల్ ఈస్ బెస్ట్ సూటెడ్ ఫర్ కాటన్ కల్టివేషన్, కాటన్ కల్టివేషన్ మనం బ్లాక్ సాయిల్స్ ని యూజ్ చేస్తాం, అలాగే రేగుర్ సాయిల్స్ అని కూడా వీటిని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా, సౌత్ ఇండియాలో హైయెస్ట్ పీక్ వచ్చేసి అనైముడి అనమాట, అదే ఈస్టర్న్ ఘాట్స్ లో అడిగితే మహేంద్రగిరి వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఈస్టర్న్ ఘాట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఈస్టర్న్ ఘాట్స్ మనకి తెలుసు, ఈస్టర్న్ ఘాట్స్ ఈ సైడ్ డిస్కంటిన్యూస్ ఉంటాయి, కంటిన్యూస్ ఉండవు, వెస్టర్న్ ఘాట్స్ అనేవి కంటిన్యూస్ ఉంటాయి. సో ఆన్సర్ ఆప్షన్ 2. 86th క్వశ్చన్, విచ్ సెక్టార్ ఇస్ ది లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కి ఏ సెక్టార్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్, ఇది కూడా కీ కోసం మనం వెయిట్ చేద్దాం, బికాస్ ఏ డేటాని తీసుకొని చెప్తాడు అనేది మనకి తెలియదు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కార్బన్ ఫుట్ ప్రింట్, కార్బన్ ఫుట్ ప్రింట్ అంటే ఏంటి, టోటల్ అమౌంట్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్, హ్యూమన్ యాక్టివిటీస్ లేదంటే ఆంథ్రోపోజెనిక్ కాజెస్ వల్ల టోటల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఎమిట్ అవుతాయో ఆ టోటల్ అమౌంట్ ని కార్బన్ ఫుట్ ప్రింట్ అంటాం. ఆప్షన్ 2 ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్యాసెస్ ఈస్ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎయిర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ కి ఏ గ్యాసెస్ రెస్పాన్సిబుల్, కార్బన్ మోనాక్సైడ్. ఆప్షన్ 3, బికాస్ మిగతా అన్ని మనకి జనరల్ గానే మన అట్మాస్ఫియర్ లో ఉంటాయి ఇవి రెండు. నెక్స్ట్, 1992 యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఈస్ కామన్లీ నోన్ యాజ్, దీన్ని అర్త్ సమ్మిట్ అంటాము. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. నెక్స్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, రెడ్యూసింగ్ ది ఇంపాక్ట్ ఆఫ్ డిజాస్టర్స్. ఆప్షన్ 2. ఇవన్నీ కూడా చాలా సింపుల్ గా చదివితే ఆన్సర్ చేయగలిగేటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్, అమాంగ్ ద ఫాలోయింగ్ అరేంజ్ దమ్ ఇన్ లాజికల్ ఆర్డర్ అంటున్నాడు. సో ఇది మనకి మీరు కనుక ఎకలాజికల్ పిరమిడ్ కానీ ఫుడ్ చైన్ కానీ వేసుకుంటే సింపుల్ గా ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ గ్రాస్ ఉంటుంది, గ్రాస్ తర్వాత మనకి ఏముంటుంది, గ్రాస్ హోపర్ ఉంటుంది, తర్వాత ఫ్రాగ్ ఉంటుంది, తర్వాత స్నేక్ ఉంటుంది, ఆ తర్వాత ఈగల్ ఉంటుంది. సో ECAD and B. ఆప్షన్ 2 ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్, ఇవన్నీ రీజనింగ్ విల్ ఆన్సర్. అండ్ లాస్ట్, ఎస్, విచ్ బ్లడ్ గ్రూప్ ఈస్ నోన్ యాజ్ యూనివర్సల్ రెసిపియంట్, యూనివర్సల్ రెసిపియంట్ అనే బ్లడ్ గ్రూప్ ని పిలుస్తాం AB బ్లడ్ గ్రూప్. ఆప్షన్ 4. యూనివర్సల్ డోనార్ వచ్చేసి O బ్లడ్ గ్రూప్. నెక్స్ట్, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అట్మాస్ఫియర్, అట్మాస్ఫియర్ లో ఎంత పర్సెంటేజ్ నైట్రోజన్ ఉంటుంది, 78%. విటమిన్ A డెఫిషియన్సీ కాజెస్ విచ్ టైప్ ఆఫ్ డిసీజ్, ఏ డిసీజ్ వస్తుంది, నైట్ బ్లైండ్నెస్ అంటాం లేదంటే విజన్ లాస్. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఏంటి, స్టోరేజ్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్.
ఆప్షన్ 1. లాస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ కిడ్నీస్ ఇన్ హ్యూమన్ బాడీ అంటే టు ఫిల్టర్ ద వేస్ట్ ప్రోడక్ట్స్ అండ్ ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ది బ్లడ్. ఆప్షన్ 2 ఆన్సర్. ఇది ఫస్ట్ పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్. సో మోస్ట్లీ దీనిలో అందరికీ కూడా 60+ డెఫినెట్ గా అందరికీ వచ్చాయని చెప్పారు ఇప్పటి వరకు నాకు చెప్పిన వాళ్ళు. అండ్ హైయెస్ట్ వచ్చేసి 80 to 90 మార్క్స్ కూడా ఉన్నాయి. అండ్ కమింగ్ టు పేపర్ 2, ఇప్పటి వరకు నాకు స్టూడెంట్స్ చెప్పిన దాని ప్రకారం 130+ ఈస్ ది హైయెస్ట్ మార్క్ టోటల్ పేపర్ 1 + 2 కలిపి. అండ్ దెన్ కమింగ్ టు ఎస్ఏలో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, లైక్ అండర్లైనింగ్, స్పెషల్ మార్క్స్ యాడ్ చేసామని కానీ, బాక్సెస్ వేసామని కానీ, సింబల్స్ పెట్టాము అని కానీ, 2 pages రాసామని, 3 pages రాసామని చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. దీని గురించి నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను. తెలుసుకున్న తర్వాతే అక్యురేట్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి తెలుసుకున్న తర్వాతే నేను మీకు దీనికి సంబంధించి క్లారిటీ అనేది ఇస్తాను. రైట్? సో దిస్ ఈస్ ద సెషన్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ కమెంట్ డౌన్ యువర్ అటెంప్ట్స్. ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు అనేది కూడా ఒకసారి నా కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేశారు అంటే కట్ ఆఫ్ నేను ఎక్స్పెక్ట్ చేయడానికి, లేదంటే మీకు చెప్పడానికి అయినా సరే నాకు ఒక అవగాహన అనేది వస్తుంది. రైట్? థ్యాంక్ యూ సో మచ్.